మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఎగువను కురుస్తున్న వర్షాలకు మరొకసారి గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలానికి సంబంధించి కరుగూరుమెల్లి గోదావరి ర్యాంప్ వద్ద ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు గోదావరి ఉరకలేస్తున్న పరిస్థితి. ఈ ఏడాది చూసుకుంటే 3 సార్లు గోదావరికి 2 నెలల వ్యవధిలో 3 సార్లు కూడా గోదావరికి ఆకస్మికంగా వరదలనేవి వచ్చాయి. ప్రస్తుతం అయితే రెండో ప్రమాద హెచ్చరిక సైతం కూడా కొనసాగుతున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం అయితే తీవ్ర రూపం దాల్చిందనే చెప్పాలి. అంతేకాకుండా గతంలో ఒక 20 రోజుల క్రితమే గోదావరికి అయితే వరద రావడం జరిగింది. అనంతరం కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ప్రస్తుతం అయితే దానికంతటికీ ప్రస్తుతం ఇప్పుడు మరొకసారి గోదావరికి అయితే వరద ప్రవాహం ఉరకలేస్తుందని చెప్పాలి. అయితే వినాయక చవితికి సంబంధించి ఇక్కడ చాలామంది వినాయక నిమజ్జనాలకు సంబంధించి ఈ గోదావరి పరివాహక ప్రాంత వాసులందరూ కూడా గోదావరిలో కలిపేందుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే అధికారులు గోదావరికి వరద ఉధృతి దృష్ట్యా గోదావరిలో నిమజ్జనాలను అయితే రద్దు చేసిన పరిస్థితి. అంతేకాకుండా మనం ఆచంట మండలం పెనుగొండ మండలానికి సంబంధించి ఆచంట మండలంలోని అయోధ్యలంక, పుచ్చలంక, మర్రిమూల తదితర ప్రాంతాలకు కూడా గోదావరికి సంబంధించి వరద నీరు వెళ్ళే అవకాశం ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ సాయంత్రానికి గోదావరికి మరింత ఉధృతి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో లంక గ్రామాల ప్రజలను కూడా అధికారులు అయితే అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతం అధికారులు సైతం లంక గ్రామాల్లోకి వెళ్ళి మెడికల్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నారు. వివిధ పుష్కర ఘాట్ల వద్ద కూడా అధికారులు మరియు మెడికల్ సిబ్బంది కూడా అక్కడ మెడికల్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే లంక గ్రామాల్లో వరద ఇంకా వెళ్ళనప్పటికీ కూడా మరింత వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంటుందంటున్న అధికారుల హెచ్చరికలతో ఇప్పటికే అలర్ట్ చేసిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఒకవేళ గోదావరి లంక గ్రామాలకు వరద నీరు చేరితే వారిని పునరావాస కేంద్రాలకు తరలించే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతానికైతే లంక గ్రామాల ప్రజలను అయితే అప్రమత్తం చేస్తున్నారు. లంక గ్రామాలకు వరద నీరు అయితే ప్రస్తుతానికి వెళ్ళినప్పటికీ కూడా రెండో ప్రమాద హెచ్చరిక అయితే కొనసాగుతున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ఇటు నరసాపురం నుంచి అంబేద్కర్ కోనసీమ జిల్లా సెకినెట్పల్లి వెళ్ళే పంటు ప్రయాణాలు నిలిపివేశారు. అంతేకాకుండా యలమంచిలి మండలం యలమంచిలి దొడ్డిపట్ల నుంచి అంబేద్కర్ కోనసీమ జిల్లా వెళ్ళే పంటు ప్రయాణాలను అన్నింటినీ కూడా నిలిపివేశారు. మరోవైపు యలమంచిలి మండలానికి సంబంధించి కనకాయ లంక గ్రామం ఏదైతే ఉందో ఆ లంక గ్రామాలను కలిపే కాజ్వే కూడా ఇప్పటికే నీట మునిగిన పరిస్థితి. పూర్తిగా పంటు ప్రయాణాలతో పాటు మత్స్యకారులకు సంబంధించి చేపల వేటను కూడా అధికారులు నిషేధించిన పరిస్థితి. లంక గ్రామాల ప్రజలను కూడా పడవల్లో మరొక వైపు వెళ్లేందుకు కూడా అధికారులు చర్యలు చూపుతున్నారు. ప్రస్తుతం అయితే లంక గ్రామాల్లో అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. లంక గ్రామాల్లో మెడికల్ క్యాంపులు కూడా అధికారులు నిర్వహిస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే సాయంత్రానికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. వీడియో జర్నలిస్ట్ శేఖర్ మనోజ్ RTV పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.